GMR Shopping Mall grand opening on 10th September in Miapur. తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి. ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే గాని చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజు మంచివి చూపించు. మా దగ్గర మంచివి ఉంటాయండి. అందుకే మీ దగ్గరకు వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్ కి చూపించమ్మా. ఓ మన అంటే మీ రేంజా అండి, నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు గాని చెప్పింది చెయ్యి. ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంత అండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎగస్ట్రాలు వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్యి. డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హలో. ఏంటి? ఏంటిది? గిఫ్ట్. ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండక్కర్లేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూలైనా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. నేను అందగలేనా? అంత మాట అనేసాడంటే నా ఫేస్ కి తక్కువ. వాడి దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి అంటాడు. బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. టైప్ 2 ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు టైప్ 2 అనుకుంటారు. అది నా షేప్ కి తక్కువే. నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చునే మగాడు ఉంటాడా? సరగా అది మాట్లాడదు మగాళ్ళ గురించమ్మా. అయితే నువ్వు వేసుకోవాలి కదా. ఏంటది? నాలుగు నాన్న. ఈ క్లారిటీ బాగుంది. ఆపండి. కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అబ్బాయిల్ని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి. అర్థమైంది. రే యాకి, స్టాక్ వచ్చిందా?
నన్ను క్లియర్ గా చూడు. నా ఫేసు, నా ఫిగరు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా లేనా? ఏ తప్పుకో. నేను తప్పుకోను. నాకిప్పుడే ఇక్కడే తెలిపోవాలి. నేను నీకు నచ్చానా లేదా? లేదు. ఏ నేను నీ వెంట పడుతున్నాననేగా అలసైపోయాను. అసలే అమ్మాయిల పర్సంటేజ్ తగ్గిపోతుందంట. ఇలా కలరింగ్ ఇచ్చావంటే నీకు లైఫ్ లో అమ్మాయి దొరకకుండా పోతావురా. సచ్చినోడా. అంటే అబ్బాయిలు రెండు రకాలంట కదా. ఫిగర్ ఎలా ఉన్నా ఫేస్ చూసి ఇష్టపడేవాళ్ళు, ఫేస్ ఎలా ఉన్నా ఫిగర్ చూసి ఇష్టపడేవాళ్ళు. నా ఫేస్ ఫిగర్ రెండు బాగున్నాయి కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయిల్లో మూడో రకం కూడా ఉంటారు, మనసును చూసేవాళ్ళు. నా మనసుకి ఏం తక్కువ? ఇదిగో చూడు. I hate you. I hate you. I hate you. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలేయి. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ. నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ? మనిషికి తగ్గ పేరు. కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా, నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్ అని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు కనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి, వాడికి అసలు మనసు ఉంటే కదా. వాడేవాడు? వాడికి స్టూపిడ్ ఆంటీ. కలరింగ్ ఇస్తాడు. కలరింగా? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదు ఆంటీ, ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలు అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్న
ఉన్నాడులేండి. అమ్మా రా. అదిగో మా అబ్బాయి. అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను. అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా. పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతోందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాటలమ్మా అవి? అమ్మని కదరా, నేను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోతోందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా. పడు. చెప్పు. నిన్ను ఒకసారి కలవాలి. సరే. నేను నీకెందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేస్ చేసావు. అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. నువ్వు చేస్తున్నది లవ్వో హేటో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్ హేటో ఒకటి ఫిక్స్ అమ్మన్నావు. నేను రెండు ఒకటే అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి? 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 నువ్వు నన్ను కొట్టావు. ఏంటి? నువ్వు నన్ను కొట్టావు. సరే అయితే నువ్వు పంచే. నువ్వు కూడా నన్ను కొట్టు, లెవెల్ అయిపోతుంది.